ఎఫ్ఐఆర్‌కు ఎందుకింత ఆలస్యం? వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. పోలీసుల కళాశాల ప్రిన్సిపల్ తరుపై ఆగ్రహం. ఆస్పత్రుల్లో భద్రతా లోపాల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం. పని ప్రదేశాల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రక్షణపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. సభ్యులు వైద్య ప్రముఖులు. డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్. మరో లైంగిక దాడి కలకలం. బాధితులు నర్సరీ పిల్లల. నిందితుడు మహారాష్ట్రలో బద్లాపూర్. మొన్నటిన ప్రజాగ్రహం. పాఠశాలలో ఆస్తుల ధ్వంసం. పోలీసుల రాళ్లు. రైల్ అడ్డగింత. ప్రిన్సిపల్ సహా పలువురు సస్పెన్షన్. యూత దేశాన్ని నిరాశపరిచిన కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్జీఆర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటన అత్యంత భయంకరమైనదిగా పేర్కొంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగిన సాధారణ జోక్యంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. నేర స్థలం సంరక్షణలో వైఫల్యానికి పోలీసులు నిలదీసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై మండిపడింది. వైద్య సేవల రంగంలో పనిచేస్తున్న మహిళా, యువ వైద్య సిబ్బంది భద్రత విషయంలో సంస్థాగత లోపాలని అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటన లోటుగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ నెల 22 లోపు కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఆస్పత్రిపై అల్లరి మూకదాడిని నివారించడంలో ప్రభుత్వ పోలీసుల వైఫల్యాన్ని ప్రశ్నించడంతో పాటు నిందితులపై ఏం చర్యలు తీసుకున్నారు